పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లా సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గత 2 నెలల నుండి పోరాటం చేస్తున్న సర్పంచులు ఒక జేఏసీగా ఏర్పడి మీరు కూడా మీ జిల్లాలో ఇట్లనే మాలాగానే పనిచేసి మీ హక్కుల కోసం మీ బిల్లుల కోసం పోరాడాలని మాకు మద్దతు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పెద్దపల్లి జిల్లా నుండి వచ్చిన ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్కి పేరు పేరున ధన్యవాదాలు. ఉద్యమం అనేది పిరికిడి అంటే ఒక 5గురితోటో ఇంకా పిరికిడితోటే మొదలవుతుంది. ఉద్యమం అనే ఈరోజు కూడా చాలామంది పెండింగ్ బిల్లుల కోసం నిన్నటి నుండి పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం సర్పంచులకు ఆ మండలంలో ఉన్న సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినది. సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ కూడా మన గ్రామాల సర్పంచులకు ఇవ్వమని అందరికీ సమాచారం ఇవ్వడం జరిగినది. కానీ వారి అనివార్య కారణాలు కావచ్చు, వాళ్ళకి ఇంకేమైనా ఒత్తిడిలు కావచ్చు, ఈరోజు కొన్ని మండలాలకు సంబంధించిన సర్పంచులు హాజరు కావడం జరిగినది. సరే, దాంతో ఈ ఉద్యమం ఆగదు. ఇంకా దీంతో మిగతా గ్రామ సర్పంచులు మండలాలలో కూడా మనకు మద్దతుగా వస్తారు. ఎప్పుడైనా ఒకరు ముందు నడుస్తారే వెనక అందరు నడుస్తారు కాబట్టి అసలు ముందే ఎవరు నడవదు. పశువులలో కూడా ఒక పశువు ముందుకెళ్తేనే వెనక మిగతా పశువులకు మూగజీవాలకు కూడా ఒకటి ముందు నడిచేది ఉంటుంది. అట్లాంటిది మనం జ్ఞానం ఉన్న మనసులో కూడా ముందు నడవకపోతే ఎవరు ముందు నడవరు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన 20-30 మంది అయినా మనం ఉద్యమం చేసి ఈ నెల డిసెంబర్ నెలలో ఉద్యమం మొదలుపెట్టి చేస్తే ఖచ్చితంగా మన సర్పంచుల పెండింగ్ బిల్లులు వస్తాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడా కాంట్రాక్టర్లు మంత్రులై మాత్రం గెలుచుతోటే మొదటి సంతకం వాళ్ళకు పెట్టి వాళ్ళకు లక్షల కోట్ల బిల్లులు ఇచ్చిండు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు 1600 కోట్లు మాత్రమే కావాలని కక్షతోటి ఉంచిండు. ఎందుకు అంటే ఇప్పుడు గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు గ్రామాలు చాలా డెవలప్ చేసింది. పల్లె ప్రకృతి వనాల కానుండి పచ్చదనం, ప్రతి ఊళ్ళో చెట్లు పెట్టేయడం, చెట్లతోటే మొదలైపోయింది. డ్రైనేజీలు కానీ, పల్లె ప్రకృతి వనాలు కావాలి, తర్వాత శ్మశాన వాటికలు, తర్వాత శ్మశాన వాటికలతో పాటు సెగ్రిగేషన్ సెట్స్. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడిదక్కడనే చెత్త కొట్టుకుపోయేది, అది ఎక్కడో ఒక కాడేసి కాల్చేసేది. దాని ద్వారా పొల్యూషన్ ఏర్పడి కూడా ప్రజలు అనారోగ్యాలు పాలయ్యాయి. అలాంటిది దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో సెగ్రిగేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ప్రతి గ్రామంలో యువకుల కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతిదీ ఒక 60 స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ 2019 నుండి 2024 వరకు ఉన్న సర్పంచులు డెవలప్ చేసింది ఇంకా వేరే సర్పంచులు చేయలేదని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల కింద సర్పంచులు పొద్దున చెప్పండి, నో ప్రాబ్లం. గ్రామాలలో 2019 నుండి 24 సంవత్సరంలోపు చేసిన సర్పంచులు డెవలప్ చేసిరా, లేకపోతే గతంలో సర్పంచులు డెవలప్ చేసిరో గర్వంగా చెప్పమని మేము దాన్ని అంగీకరిస్తాం. ఎందుకంటే కరోనా సమయంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఎట్లా పనిచేసిరో సర్పంచ్ కూడా, ఒక తల్లి ఒక తండ్రి చచ్చిపోతే వాళ్ళ సొంత కడుపులో ఉంటుండే వాళ్ళను భయపడి అయ్యో మాకేమవుతుందో, మా పిల్లలు ఉన్నారు, మా భార్య ఉన్నారని భయపడితే గ్రామ సిబ్బందితో మేము సర్పంచ్ ఉండి వాళ్ళ అంత్యక్రియ చేసిన రోజులు ఉన్నాయి. దాని ప్రాణాలను తెగబడి తెగించి త్యాగం చేసిన ఈ సర్పంచులు ఇప్పుడు వీళ్ళే ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పులు సప్పులు చేసి ఆడేగా, ఎందుకంటే గ్రామంలో డెవలప్ చేస్తే మళ్ళీ మాకు భవిష్యత్తు ఉంటుంది కావచ్చు, మళ్ళీ ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు కావచ్చు అనే ఆశతోటి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎన్నో చేసింది. మా మంత్రి మండలంలో అయితే కొన్ని గ్రామాల సర్పంచులు బీదరికంలో ఉండి గెలిచి కనీసారి మంత్రికి వస్తే 500 ఖర్చు అవుతాయి. మేము మంత్రికి రాలేని పరిస్థితిలో ఉన్న సర్పంచులు ఉన్నారు. అప్పులు అయినారు. కనీసం భూముల్లో అమ్ముకుందామన్నా భూముల్లో వాళ్ళు భార్యల మీద తాళ్ళు అమ్ముకొని అక్కడిక్కడ ఉన్న బంగారాన్ని కుదబెట్టుకొని ఉన్న ఇళ్లను బ్యాంకులలో కుదబెట్టుకొని పరిస్థితి నడుస్తుంది. కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి జిల్లాకు వస్తున్నారు కాబట్టి రేపు కూడా సభలో అయినా కనీసానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ సర్పంచులందరికీ ఒక శుభవార్త చెప్పాలని కోరుకుంటాను. మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెమ్లవాడ రాజన్న అంటే తెలంగాణ ప్రజలందరికీ ఒక ఆరాధ్య దేవుడు. ఆయనే రేవంత్ రెడ్డి మనసు మారాలని మా సర్పంచ్ మిత్రులందరూ
మారకుండా నమ్మించి మోసం చేసి మీకు అనిపిస్తానని చెప్పి వాళ్ళకు పాస్నిచ్చి మళ్ళా రాత్రికి రాత్రి కుట్రవన్నీ పోలీస్ తోటి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళని 2 రోజులు ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడు మేము ఇక్కడికి ఒక అంతర్గత సర్పంచులు వస్తామని అక్కడ సర్పంచుల ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తే అక్కడ ఉన్న 5-6 మంది సర్పంచులను ఇప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిరట. దీన్ని మేము ఇక్కడ ఉన్న సర్పంచులు అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మేమేం వేరే ఉద్యమాలు చేస్తలేము, మా ఆకలి పోరాటం చేస్తున్నాం. మాకు చేసిన పనులకు నిల్లేయమంటున్నాం. మేము ఏదో వేరే తప్పుడు పనులు చేస్తున్నాం. దీనికి ఎందుకు అరెస్ట్ చేయడం? ఈ ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రికి హైదరాబాద్ పోయి కలుద్దామంటే కలవలేరు. కనీసం జిల్లాలోకి వచ్చినప్పుడైనా మమ్మల్ని కలవనీయకుండా పోలీసు అనుకోవడం ఏంటి? మరి ప్రజాపాలన అంటాడు, ముఖ్యమంత్రి అంటాడు, మా పెన్షన్లు తీసేస్తా అంటాడు, గోడలు బద్దలు కొట్టాలంటాడు. మరి కనీసానికి ప్రజలకు కలవకుండా కానీ ప్రజాప్రతినిధులకు కూడా కలవలేని ముఖ్యమంత్రి మరి ప్రజాపాలన ఎట్లయితుందని ఈ సభాముఖంగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. మీరు ముళ్ళ కంచెను బద్దలు కొట్టినారు కదా, పెద్దపల్లి జిల్లాకు వస్తున్నారు కదా, పెద్దపల్లి జిల్లాలో ఉన్న సర్పంచులను వినతి పత్రం ఇస్తాం, దాన్ని మీరు తీసుకోండి. దానికి మీ పోలీసులు సహకరించాలన్నామండి. మేమేం ధర్నాలు రాస్తారోకలు చేస్తలేము కదా, దానికి ఎందుకు అవకాశం ఇస్తలేరు? నమ్మించి ఎందుకు మోసం చేస్తున్నారు? కాబట్టి మేము రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే చెప్తున్నాము, ఇప్పటి నుండే మొదలైంది. ఇక స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పటికైనా గతంలో మీరు చేసిన డెవలప్మెంట్ చేసిన దానికి సంబంధించిన బిల్లులు ఇస్తేనే గ్రామాలలో మీకు భవిష్యత్తు ఉంటుంది, మీ కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుంది, మీకు బాగుంటుంది. కాబట్టి ఇప్పటికి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలు మోసపోయారు, రైతులు మోసపోయారు, మహిళలు మోసపోయారు. కనీసాన్ని బతుకమ్మ